అభిరుచి మీ అభిరుచి. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా తారా గారు? మీరు పన్నీర్ కుర్మా కదా చెప్పింది? పన్నీర్ కుర్మా. ఓకే, మరి పన్నీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, సారపలుకులు కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. తారా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. సో మీరు మొత్తం బటర్ తోనే చేస్తున్నారా? అవునండి. ఆనియన్ పేస్ట్. ఇంకా ఇందులో ఏమి ఇట్లా మసాలా దినుసులు అట్లా ఏమి అక్కర్లేదా మనకి? లేదండి. ఓకే, లేదన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆవిడ. సో కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్, తర్వాత టమాటా. అది టమాటా ఒకటేనా? లేదు, కొబ్బరి, టమాటా, కాజు, సారపలుకులు. సో ఇవన్నీ పచ్చివి కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి. ఓకే, తర్వాత కారం. ఓకే, కొద్దిగా పసుపు చేయండి. సో ఎన్నాళ్ళుగా మీరు ఈ పార్లర్ బిజినెస్ రన్ చేస్తున్నారు తారా గారు? 10 years. 10 years. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమైనా మర్చిపోయారా? లేదు. లేదా పన్నీర్ ముందు వేయించి పెట్టుకున్నారా? మీరు ఇప్పటిదాకా ఏ టీవీ ప్రోగ్రామ్ లో? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎందుకు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనిపించింది మీకు? బాబు కోసం. బాబు కోసం? ఈ బాబుకి ఇష్టమా? అంటే మిమ్మల్ని టీవీలో చూడటం ఇష్టమా లేకపోతే వంటల ప్రోగ్రామ్ ఇష్టమా? బాబు కోసం చూడాలనేసా? ఓకే, ఒక్కడేనా బాబు మీకు? 2 బాబులు. ఇప్పుడు ఏ బాబు కోసం వచ్చారు? చిన్న బాబు కోసం. చిన్న బాబు కోసం. ఏం చదువుతున్నారు? 4th క్లాస్. చిన్న బాబు 4th, పెద్ద బాబు 6th. పేర్లు ఏంటి? నీరజ్ కుమార్, చరణ్ తేజ. సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే, సో ఏమన్నా వేద్దామా ఇందులో? సాల్ట్ వేద్దామా? ఓకే, సో ఆ పేస్ట్ లో ఏం వేయలేదా మీరు ముందు సాల్ట్? లేదండి, వేయలేదు. ఓకే, ఓకేనా. పన్నీర్ ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నారా? నేను ఇంటి దగ్గర ఫ్రై చేసి తీసుకొచ్చాను. ఓకే ఓకే, కలిపేస్తారా? వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా? ఇది కొద్దిగా. ఇది మాత్రం మంచి టెక్స్చర్ ఎలా వచ్చిందంటే ఆ పన్నీర్ బటర్ మసాలా రెడ్గా ఉంటుంది చూసారా? కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్ వచ్చింది అలా చూడ్డానికి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను లైట్. ఓకే ఓకే, వేద్దామా వాటర్ కాదు, పెరుగు. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం వేయక్కర్లేదా? ఓకే ఓకే, ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను కదా. పెరుగు వేస్తున్నాను. సో పెరుగు ఎలా? కొంచెం పుల్లటి పెరుగా లేకపోతే మామూలుగా స్వీట్ కర్డ్ అయినా? స్వీట్ అయినా పర్వాలేదు, పుల్లటిదైనా పర్లేదు. కుర్మా కదా మనకి, పుల్లగా ఉంటే బాగుంటుంది కదా. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే ఓకేనా తారా గారు? ఓకే, ఇది మనం కొంచెం గ్రేవీ టైప్ లో, అంటే కొద్దిగా లిక్విడ్ గా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, అన్ని వేసేసారా? ఫుల్ అయిపోయినాయా? గరం మసాలా ఇంకేం అక్కర్లేదు? అది ఫస్ట్ వేసేసాను కదా, మసాలా దినుసులు వేసాం కదా, సరిపోతుంది. ఓకే, పెడదామా? చూద్దామండి. ఓకేనా? ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసాను. వేడి వేడి పన్నీర్ కుర్మా రెడీ.
సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, సారపరుకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వెన్న, మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కుర్మా రెడీ.